వెల్కమ్ టు టైమ్ స్క్వేర్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లైండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. టుడే ఇస్ డే 1 ఇన్ న్యూయార్క్. నిన్న నైట్ వచ్చాము వాషింగ్టన్ నుంచి. వీ హెడెడ్ బ్యాక్ డైరెక్ట్లీ. ఒక 4 hours డ్రైవ్ ఉండింది. వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అయింది. అప్పుడేం వ్లాగ్ చేయలేకపోయాను. ఇప్పుడు టైం 1:30 or 2 అవుతున్నట్టుంది. పొద్దున్న నుంచి కూడా ఏం వ్లాగ్ చేయలేకపోయాను బికాజ్ కూర్చొని అందరం మాట్లాడుకుంటూ ఐ వాస్ గెటింగ్ రెడీ. బట్ నౌ ఐఎమ్ ఆల్ రెడీ. మేము ఇప్పుడు అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్తున్నాము. సో నా బర్త్డేకి యాక్చువల్లీ వెళ్దామని అనుకున్నాము, బట్ కొంచెం ముందే వెళ్ళాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ వెదర్. బట్ యా, ఐఎమ్ ఎక్సైటెడ్. సో లెట్స్ గో. ఇంత బ్యూటిఫుల్గా రెడీ అయినా సరే వింటర్ కాబట్టి, అండ్ ఇట్స్ సో విండీ టుడే. ఇంకా పైన ఐ హ్యాడ్ టు లేయర్ అప్, బట్ ఐ విల్ షో యూ ద బ్యూటిఫుల్ వ్యూ. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్. ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ డ్రీమ్. ఇది న్యూయార్క్లో సిటీ వ్యూ ఉండే అపార్ట్మెంట్స్ అనమాట. ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ డ్రీమ్ అనమాట, ఇట్లా మంచిగా సిటీ వ్యూ కనిపిస్తూ ఉండాలి అని. మేము డౌన్ టౌన్లో ఇలాంటివి చూసాం, కానీ క్రిష్కి పెద్దగా ఇష్టం ఉండదు. సో అందుకని మేము తీసుకోలేదు. బట్ లుక్ ఎట్ ద వ్యూ. అసలు ఇట్స్ సో గుడ్. నేను పొద్దున్న నుంచి అసలు ఎన్నిసార్లు అలానే చూస్తూ జోన్ అవుట్ అయిపోయాను. ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. అండ్ ఎస్పెషలీ నైట్ టైంలో అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది వ్యూ. నేను నైట్ కూడా చూపిస్తాను మీకు. బట్ యా, అండ్ కిందంతా రోడ్, జనాలు వెళ్తూ వస్తూ తిరుగుతూ భలే ఉంది అసలు. వింటర్లో ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయినా సరే ఈ పైన లేయర్స్ విల్ టేక్ అవే ఎవ్రీథింగ్. బట్ కాంట్ హెల్ప్ ఇట్. వింటర్ కష్టాలు చూపిస్తాం మీకు. ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా డ్రెస్. దీని కింద షూస్, ఉలెన్ సాక్స్, స్టాకింగ్స్. యా, సో దిస్ ఇస్ ద లుక్. మీ అందరికీ వరల్డ్స్ స్మాలెస్ట్ కెమెరా చూపించిన. లుక్ ఎట్ దిస్ కీ చైన్, ఎంత క్యూట్గా ఉందా. అండ్ ఇట్ ఇస్ సో రియలిస్టిక్. దీనికి వెనకాల ఫ్లిప్ స్క్రీన్ ఉంది. ఇట్ ఆల్సో హ్యాస్ SD కార్డ్, లైక్ SD కార్డ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో క్యూట్. సెట్ చీజ్ గైస్. క్లిక్ చేస్తున్న పిక్చర్. బ్యూటిఫుల్ లేడీస్, 1 boy. అవునా? అమ్మయ్య, అయితే నేను సేఫ్. నేను స్కర్ట్స్ తెచ్చామను, చిన్నవి షార్ట్ స్కర్ట్స్, వాటి మీదకి వేసుకోవడానికి. బర్త్డేకి ముందు మేమందరం అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్ళాము. నేను బ్యూటిఫుల్ షరారా సెట్ వేసుకున్నాను. దీనికి గెట్ రెడీ విత్ మీ ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను. డ్రెస్ బాగానే కోఆపరేట్ చేసింది, కానీ వెదర్ మాత్రం అస్సలు డిసైడ్ అయింది బ్రూటల్గా ఉందామని. కానీ దట్ మూమెంట్ నేను ఈ ఆర్కిటెక్చర్ని, టెంపుల్ని, ఆ ఫీలింగ్ని అంతా విట్నెస్ చేశాక ఎవ్రీథింగ్ ఈస్ ఫేడెడ్. ఎవ్రీ పిల్లర్లో, ఎవ్రీ స్టోన్లో టైనీ బిట్స్ ఆఫ్ డీటెయిల్స్ కార్వ్ చేసి ఉన్నాయి. అసలు ఇట్ మేడ్ మీ థింక్, హౌ కెన్ పీపుల్ బీ సో క్రియేటివ్. అండ్ దానికంటే షాకింగ్గా అనిపించింది ఏంటంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టుండాలి అని. మేము ఆల్మోస్ట్ ఒక 2 hours స్పెండ్ చేసాము స్వామినారాయణ టెంపుల్లో. ఎవ్రీ మినిట్ నేను అక్కడ ఉన్నంతసేపు ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. ఇంత డీటెయిల్గా ఎలా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయగలిగారు. దాంట్లో సాటిస్ఫైయింగ్ పార్ట్ ఏంటంటే, దాంట్లో ఉన్న ఎవ్రీ డీటెయిల్, ఎవ్రీ పార్ట్ మన ఇండియా నుంచి వచ్చింది. అండ్ మన వాళ్ళు హ్యాండ్ క్రాఫ్ట్ చేసి పంపించిన. నేను అక్కడ ఒక 5 minutes ఒక్కదాన్నే ఒక కార్నర్లో కూర్చున్నాను. ఎంత పీస్ఫుల్గా అండ్ ప్లెజెంట్గా అనిపించింది. నా మైండ్లో దెర్ ఇస్ అ లాట్ గోయింగ్ ఆన్ అండ్ ఐ వాస్ క్రేవింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ క్లారిటీ. అక్కడికి వెళ్ళిన వెంటనే క్లారిటీ వచ్చిందని చెప్పను, కానీ ఇట్ గేవ్ మీ సమ్ సెన్స్ ఆఫ్ పీస్. సంథింగ్ లైక్ టేక్ అ పాజ్ అండ్ దెన్ గో చేజ్ యువర్ డ్రీమ్స్ లాంటి. మేము ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాము, A to B అని. ద ఫుడ్ వాజ్ అమేజింగ్. అక్కడ మాకు షెఫ్ రికమెండ్ చేసిన అన్ని ఐటమ్స్ మేము ట్రై చేసాము. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్ ఎక్సెప్ట్ ఫర్ ద గోబీ, చిల్లీ గోబీ అనుకుంటా. దిస్ వాజ్ chapter 1. నౌ మూవింగ్ ఆన్ టు chapter 2. ఆనెస్ట్గా చెప్పాలంటే 30th బర్త్డే నాకు అస్సలు ఎక్సైట్మెంట్ లేదు. ఇన్ఫాక్ట్ సెలబ్రేట్ చేసుకోవద్దు అని అనుకున్నాను. ఐ డోంట్ నో ఎందుకో తెలీదు. ఐ జస్ట్ ఫీల్ లైక్ ఐ హ్యావెంట్ ఫిగర్డ్ ఇట్ ఆల్ అవుట్ అనిపించింది. ఏం పెద్ద ప్లాన్స్ లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఉందాము అనుకున్నాను. కానీ క్రిష్ అండర్స్టూడ్ ద అసైన్మెంట్ డిఫరెంట్లీ. ఇది నా 30th బర్త్డే అండ్ హీ వాంటెడ్ టు మేక్ ఇట్ స్పెషల్ అని 2 months నుంచి హీ హస్ బీన్ ప్లానింగ్ దిస్. అండ్ దెన్ వి మూవ్ ఆన్ టు chapter 3. టైమ్ స్క్వేర్, న్యూయార్క్.
నేను ఎప్పుడు సినిమాల్లో యూట్యూబ్ వీడియోస్లో చూడడం తప్పించి ఎప్పుడు వెళ్తానని కూడా అనుకోలేదు. వెళ్ళడమే కాదు, నా బర్త్డేనే టోటల్గా అక్కడ సెలబ్రేట్ చేసుకునే ఒక ఆపర్చునిటీ నాకు వచ్చింది అంటే ఐ ఫీల్ ట్రూలీ లక్కీ. న్యూయార్క్ ఇస్ టోటలీ ఫర్ హస్లర్స్. మీరు ఎక్కడ చూసినా సరే జనాలు హడావిడిగా వెళ్తూనే ఉంటారు. అండ్ వాళ్ళని చూసినంతసేపు ఐ జస్ట్ హియర్ అంబిషన్ అనే వర్డ్. దట్స్ ద సిటీ. ఇట్ జస్ట్ నెవర్ వాక్స్. ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది. టైమ్ స్క్వేర్లో ఉండడం వాజ్ మై ఓన్లీ విష్ నా బర్త్డేకి. అలాంటిది వెన్ ఇట్ కేమ్ ట్రూ, నేను ఫుల్ టూరిస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి మొత్తం అంతా ఆస్ట్రక్లో ఉండి చుట్టూ తిరుగుతూ ఫొటోస్కి పోజెస్ ఇస్తూ ఐ వాజ్ సో బిజీ ఇన్ మై ఓన్ ఎలిమెంట్. ఆ ఒక్క సెకండ్ నా హెడ్లో ఎన్ని నాయిసెస్ ఉన్నా సరే బయట ఉన్న కేయాస్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల నాకు అదేం వినిపించలేదు. ఐ వాజ్ సో హ్యాపీ బికాస్ దట్ హసల్ యాక్చువల్లీ ఇన్స్పైర్స్ మీ అండ్ మోటివేట్స్. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఐ వాచ్ అ లాట్ ఆఫ్ న్యూయార్క్ వ్లాగ్స్. నా యూట్యూబ్ ఫీడ్ మొత్తం అవే వీడియోస్ ఉంటాయి. జస్ట్ ఫర్ అ సెకండ్ నా ఇన్నర్ చైల్డ్ హీల్ అయిన ఫీలింగ్ వచ్చింది. అదే టైంలో క్రిష్ ఆస్క్డ్ మీ టు టర్న్ అరౌండ్. ఆ బిల్ బోర్డ్ మీద ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసి చూడు. ఫర్ స్ప్లిట్ సెకండ్ నాకు అసలు అర్థం కాలేదు, ఎవరో బర్త్డే విషెస్ నన్ను ఎందుకు చూడమంటున్నారు అని. ఐ వాజ్ సో క్యూరియస్. ఐఎమ్ సో డమ్. ఇట్లాంటి విషయాల్లో ఐ జస్ట్ డోంట్ థింక్ అండ్ ఐ కీప్ ఆస్కింగ్. నా పక్కన ఎవరు ఉంటే వాళ్ళని కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడిగి ఇరిటేట్ చేస్తూ ఉంటాను. సో క్రిష్ వాజ్ లైక్ కీప్ క్వైట్ అండ్ బీ కామ్, ఒక్కసారి స్క్రీన్ వైపు చూడు అని చెప్పారు. యూట్యూబ్లో న్యూయార్క్ వ్లాగ్స్ చూసే దగ్గర నుంచి ఇప్పుడు నా బర్త్డే న్యూయార్క్లో సెలబ్రేట్ చేసుకుంటూ టైమ్ స్క్వేర్లో నుంచొని బిల్ బోర్డ్ మీద నా బర్త్డే విషెస్ చూసుకునే వరకు వచ్చాను. ఆ ఒక్క సెకండ్ నా చుట్టూ ఉన్న నాయిస్ అంతా ఒక్కటేసారి మ్యూట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఐమ్ రియలీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ అ మ్యాన్ లైక్ క్రిష్. ఇదంతా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్. రైట్ నౌ మేమున్న స్ట్రెస్లో ఐమ్ గ్రేట్ఫుల్ మా ఫ్రెండ్స్ అందరికీ, బికాస్ వాళ్ళందరూ కూడా క్రిష్కి హెల్ప్ చేసి తను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్న దానికి దే హెల్ప్ హిమ్ సో మచ్. అప్పుడప్పుడు ఐ ఫీల్ లైక్ మనం యాక్చువల్లీ పీపుల్ మనల్ని ఎంత డీప్గా అండర్స్టాండ్ చేసుకోగలరు అన్న కాన్సెప్ట్ మర్చిపోతాము. బికాస్ అసలు సెలబ్రేట్ చేసుకోవాలి అనే హెవీ ఫీలింగ్ నుంచి ఇఫ్ దే డిసైడ్ ఫర్ యూ, లేదు ఎనీ విచ్ వేస్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ యూ అనే క్రౌడ్ మధ్యలో ఉంటే ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బీ. దట్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఐ హ్యాడ్ ఆ రోజు నైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా యంగర్ వర్షన్ ఉంటుంది కదా, ఐ థింక్ దట్ వర్షన్ వుడ్ హ్యావ్ ఫెల్ట్ మచ్ హ్యాపియర్ లుకింగ్ ఎట్ మీ రైట్ నౌ. బికాస్ నా ఒక్కదానికే తెలుసు హౌ మచ్ ఐ క్రేవ్ ఫర్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ స్టేబుల్ రిలేషన్షిప్ ఇన్ మై లైఫ్. బికాస్ ఇప్పుడున్న జనరేషన్లో ఒక ట్రూ అండ్ ఆనెస్ట్ రిలేషన్షిప్ మనకి దొరకడం విచ్ ఈస్ యాక్చువల్లీ మీనింగ్ఫుల్ అనేది చాలా కష్టం. ఎట్ ద సేమ్ టైం మనమున్న గ్రూప్లో మనల్ని వాల్యూ చేస్తూ మన ప్రతి స్మాల్ విన్స్ని సెలబ్రేట్ చేసుకుంటూ వితౌట్ ఎనీ జెలసీ జస్ట్ మన గ్రోత్ కోసమే విష్ చేసే గ్రూప్ దొరికితే ఐ జస్ట్ కన్సిడర్ మై సెల్ఫ్ నేను ఒక లాటరీ విన్ అయినట్టు. అండ్ అ పార్ట్నర్ హూ రెఫ్యూజెస్ టు లెట్ మీ సెటిల్. జస్ట్ ఒక ఓకే అన్నది తీసేసి లైఫ్ కెన్ బి మ్యాజికల్ అని చూపించిన పర్సన్కి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఒకప్పుడు జస్ట్ యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ ఉండేదాన్ని. ఐ ఆల్మోస్ట్ థాట్ ఐ వాంటెడ్ టు గివ్ అప్. అలాంటి టైంలో హీ వాక్డ్ ఇన్ టు మై లైఫ్ అండ్ హీ సెడ్ నో, యూఆర్ డూయింగ్ ఇట్. టైమ్ స్క్వేర్లో ఆ బిల్ బోర్డ్ సర్ప్రైజ్ అయిపోయిన వెంటనే ఎదురుగుండా డిస్నీ ల్యాండ్ స్టోర్ ఉంటే వెళ్ళాము. బికాస్ ఇట్ వాస్ ఫ్రీజింగ్, లైక్ డెత్ ఫ్రీజింగ్. వెళ్ళి ఊరికే చూసాం మేము. నా చైల్డ్హుడ్ డ్రీమ్ డాల్స్ అన్నీ ఈ స్టోర్లో ఉన్నాయి. నేను కనుక చిన్నపిల్లగా వెళ్ళుంటే అసలు ఏడ్చన్నా ఏదో ఒకటి కొనిపించుకునేదాన్ని. గైస్ లుక్ ఎట్ దిస్. ఈమె జుట్టు ఇంత థిక్గా మనకుంటే మనం అసలు ఏ ఆయిల్ వాడక్కర్లేదు గైస్. పూ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ గ్రోయింగ్ అప్ అండ్ అది చూసిన వెంటనే మై హార్ట్ వాజ్ జస్ట్ ఫుల్. ఇంకొక విషయం ఏంటంటే దిస్ ఇయర్ నేను డిసైడ్ అయ్యాను అన్నిట్లో ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి. బికాజ్ నేను ఇప్పటిదాకా ఐ ప్లేడ్ వెరీ సేఫ్. ఓకే ఇది చేయొద్దు అది చేయొద్దు ఆర్ దిస్ ఇస్ సేఫ్ ఫర్ మీ అని. బట్ దిస్ ఇయర్ ఐ డిసైడెడ్ నో, ఇది నాకు హ్యాపీనెస్ని ఇవ్వట్లేదు, లెట్స్ రిస్క్ ఇట్ అని చెప్పి. సో జస్ట్ ద బిగినింగ్ ఏంటి అంటే మై డ్రెస్. ఐ హ్యావ్ నెవర్ worn a skirt, a short skirt. అసలు ఐ హ్యావ్ నెవర్ worn in my life. So this year I did it and I felt so damn confident, just like a main character energy. So beautiful, so confident. ఇప్పుడు చాప్టర్ 4 ఎండింగ్లోకి వెళ్దాము, విచ్ ఈస్ ద బర్త్డే డిన్నర్. నేను ట్రై చేసిన అన్ని క్యూజిన్స్లో థాయ్ క్యూజిన్ హ్యాస్ టు బీ మై ఫేవరెట్. సో నా బర్త్డే డిన్నర్కి మేము అక్కడికే వెళ్ళాము. యాక్చువల్గా ప్లాన్ చేసుకోలేదు, ఎటు వెళ్దామని ఆలోచిస్తుంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ న్యూయార్క్ లోకల్ తను సజెస్ట్ చేశాడు. సో లోపలికి వెళ్ళాము వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. బట్ ద ఫుడ్ is spicy, flavorful, comforting, just perfect ఆ రోజుకి. నేను అసలు ఫుడ్లో ఎక్స్పెరిమెంట్ చెయ్యను. ఇంతకుముందు చాలా సేఫ్గా వెళ్ళి సౌత్ ఇండియన్ తినేసి వచ్చేసేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా బిర్యానీనే. కొన్ని రోజుల తర్వాత బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. అందుకని ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఐ ట్రైడ్ థాయ్ ఫర్ ద ఫస్ట్ టైం. అప్పుడు
నాకు బానే అనిపించింది. అండ్ మెల్లమెల్లగా మెక్సికన్, ఇటాలియన్, ఇంకా కొరియన్ ఇవన్నీ ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఐ థాట్ థాయ్ ఈజ్ మై కంఫర్ట్ మీల్ లాగా అనిపించింది. సో ఈ రెస్టారెంట్‌లో ద ఫుడ్ వాస్ అమేజింగ్. మేము చికెన్ సటాయ్, కౌ టాడ్, ఇంకా డ్రంకెన్ నూడిల్స్, బేసిల్ ఫ్రైడ్ రైస్, పాడ్ థాయ్ ఇవన్నీ ఆర్డర్ ఇచ్చాము. స్పైసీ డ్రంకెన్ నూడిల్స్ హ్యాండ్స్ డౌన్ ద బెస్ట్ డ్రంకెన్ నూడిల్స్ ఐవ్ ఎవర్ హ్యాడ్. ఫుడ్ వచ్చినట్టు లిటరలీ 2 to 3 మినిట్స్‌లో మొత్తం అయిపోతుంది. అంత టేస్టీగా ఉంది. మీరు న్యూయార్క్‌లో ఉంటే నేను ఈ రెస్టారెంట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్సో లవ్ ఇట్. డిన్నర్ అయిపోయింది అనుకునే లోపు ఇలా ఒక స్పార్క్లింగ్ డెజర్ట్ వచ్చింది. జస్ట్ వెన్ ఐ థాట్ ఇట్ కాంట్ గెట్ ఎనీ బెటర్, మమ్మీ సీక్రెట్గా ఈ సర్ప్రైజ్ నా కోసం ప్లాన్ చేసింది. ఎట్ దిస్ పాయింట్ ఇట్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ మనలో ఎవరు బెటర్గా సర్ప్రైజ్ చేయగలరు అన్న కాంపిటీషన్ నడుస్తున్నట్టు అనిపించింది. మీ లైఫ్లో ఏదైనా స్కేరియస్ట్ డ్రీమ్ ఉందా? అస్సలు అచీవ్ చేయలేను అని అనుకున్న డ్రీమ్ కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. బికాజ్ ఐ వాంట్ రూట్ ఫర్ యూ. మీరు అచీవ్ చేయగలరు అని చెప్పి ఐ వాంట్ టు ప్రూవ్ దాట్. ఎప్పుడైతే మీరు అచీవ్ చేస్తారో మళ్ళీ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో, కమెంట్ సెక్షన్లో నాకు అప్డేట్ ఇవ్వండి. మేము యాక్చువల్లీ అచీవ్ చేసామని చెప్పి ఐ ఫీల్ హ్యాపీ ఫర్ యూ. ఈ బర్త్డే నాకు ఒక రిమైండర్ లాగా అనిపించింది దట్ ఐఎమ్ సరౌండెడ్ బై పీపుల్. నేను హ్యాపీగా ఉంటే చూడాలి, నేను ఏదన్నా అచీవ్ చేసి సెలబ్రేట్ చేసుకోవాలి, నాతో పాటు దే ఆల్సో వాంట్ టు గ్రో అండ్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ అ పార్ట్నర్ హూ రెఫ్యూజెస్ టు గివ్ అప్ ఆన్ మీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ క్రూషియల్ రోల్ ప్లే చేసే మీరందరూ, ద కమ్యూనిటీ దట్ హ్యావ్ బిల్ట్ ఇన్ ద లాస్ట్ 8 years. నేను చాలా చాలా గ్రేట్ఫుల్ అండ్ లక్కీగా ఫీల్ అవుతాను ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ నాకు రెగ్యులర్గా కమెంట్స్ పెడుతూ నాకు మెసేజెస్ పెడుతూ ఉండేవాళ్ళు. అండ్ నాకు బర్త్డే రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ని నేను ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోను. ఐ జస్ట్ వాంట్ యూ గైస్ టు నో దట్. మీ అందరికీ తెలుసు, బట్ ఐఎమ్ రిమైండింగ్ యూ అగైన్ అండ్ అగైన్. నాకు ఈ ఇయర్ చాలా అడ్వెంచరస్గా ఉండబోతుందని ఆల్రెడీ తెలుసు. సో మీ అందరు కూడా నాతో పాటు విట్నెస్ చేయడానికి రెడీగా ఉండండి. అండ్ బిఫోర్ యూ క్లిక్ అవే, మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.